దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అందులో భాగంగానే ఊరు వాడ సీతారాముల కళ్యాణ మహోత్సవాలను నిర్వహించారు. కొన్ని చోట భక్తులు శోభాయాత్రలు నిర్వహించారు. దీనికి మద్దతుగా కొంతమంది ముస్లింలు, హిందువులకు అన్న ప్రసాదాలను పంపిణీ చేసి మత సామరస్యాన్ని చాటుకున్నారు. కానీ మీరు ఇప్పుడు చూడబోయే వార్త కాస్త వింతగా ఉన్నప్పటికీ ఏళ్లుగా ఈ ఆచారం ఆ ప్రాంతంలో కొనసాగుతోంది. అది దర్గాలో సీతారాముల కళ్యాణం. వినడానికి కాస్త వింతగా ఉన్నా ఇది నిజమే. వెండి భాషకాలు కానీ బంగారు భాషకాలు బాగా ఉంటుంది సార్. నిన్న పొద్దున ఉచ్చంశాలు పెట్టుకోండి. మనం మానవం కాబట్టి కానీ భగవంతుడు కాబట్టి తప్పనిసరిగా సాధ్యతలు స్వర్ణం కానీ రజతం కానీ భాషకాలు ఏర్పాటు చేసుకోవాలి. అలాంటి అవకాశం మనకి ఈ సంవత్సరం నుంచి ప్రారంభమైంది. ఇదే భాషకాలు ప్రతి సంవత్సరం వాడుకోవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని హజరత్ నాగుల్ మీరా మౌలా చాంద్ దర్గా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. శ్రీరామనవమిని పురస్కరించుకొని ఈ దర్గాలో సీతారాములకు శాస్త్రోక్తంగా కళ్యాణం జరిపించారు. అలాగే కోదండ రాముడికి ఘనంగా పట్టాభిషేకం కూడా నిర్వహించనున్నారు. ఇల్లెందు పట్టణానికి చెందిన సత్యనారాయణ ఈ దర్గాకు మాలికగా ఉండడం విశేషం. 1960వ సంవత్సరంలో నాగుల్ మీరా ఈయనకు కలలో కనిపించి సత్యనారాయణపురం సమీపంలోని అడవుల్లో తానున్నానని చెప్పారంట. అలా అప్పట్నుంచి ఈ గుట్టపై ఓ చెట్టు కింద పుట్టలో కొలువై ఉన్న నాగుల్ మీరాను ఆయన పూజించటం ప్రారంభించారు. సూర్యమండలం అందుతాయో నువ్వు కింద నుంచి కుప్ప పూసుకుంటూ పోతే అన్ని కోట్ల ఫలితాలు కలుగుతాడ. ఒక అమ్మాయిని కన్యాదానం చేసి ఓం శిరోధర్యామి మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవ మధుమత్పార్థి మధుమృజ మధుజ్యోనస్తనే కాదు. మన మానవ మాత్రం జగమహారాజు గారికి గీతాది మహాసాధ్వి అయినప్పటికీ కూడా తిరుస్తావయంతం ఓ బ్రాహ్మణీ వ్యాగం భవతు అజమహా కాలక్రమంలో ముస్లింతో పాటు హిందువులు, క్రిస్టియన్లు కూడా ఈ దర్గాకు రావడం మొదలైంది. 1972 నాటికి ఈ అడవిలో దర్గా వెలిసింది. గడిచిన 25 ఏళ్లలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాకుండా వరంగల్, కరీంనగర్, నల్గొండ, హైదరాబాద్ నుంచి కూడా కులమతాలకు అతీతంగా ఇక్కడికి భక్తులు రావడం మొదలైంది. ఈ క్రమంలో 2008లో కొందరు భక్తులు తమిళనాడు నుంచి సీతారాముల పంచలోహ విగ్రహాలను దర్గా ఆవరణలో ప్రతిష్ఠించి పూజించడం ప్రారంభించారు. అలా దర్గా ఆవరణలో ఒకవైపు మహమ్మదీయ సంప్రదాయం ప్రకారం ప్రార్థనలు నిర్వహిస్తూనే మరోవైపు హిందూ సంప్రదాయంలో శ్రీరాముడికి పూజలు చేసే ఆనవాయితీ మొదలైంది. ఓం ఇక శ్రీరామనవమి సందర్భంగా నాగుల్ మీరా దర్గా ఆవరణలో తొలిసారిగా 2013లో శ్రీరాముడికి కళ్యాణం, ఆ మరుసటి రోజు పట్టాభిషేకం జరిపించారు. వేద పండితులు శాస్త్రోక్తంగా ఈ వేడుకలు నిర్వహించగా భక్తులు కులమతాలకు అతీతంగా ఈ వేడుకలను కన్నులారా వీక్షించారు. అలా హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే స్ఫూర్తికి ప్రాణప్రతిష్ఠ చేశారు. అప్పటి నుంచి ప్రతి నవమికి ఇక్కడ కళ్యాణం, పట్టాభిషేక వేడుకలను కన్నుల పండువగా నిర్వహిస్తున్నారు.
प्रेम वासे मे कुले मालिनी चंद्रामृतमयी लक्ष्मी जातवेदो महावः महावः जातवेदो लक्ष्मी नृपगामिनी ध्यामस्तिनाद प्रबोधिनी ఇక శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఆలయాల్లో శ్రీరాముడి కళ్యాణం జరిపిస్తారు. కానీ పట్టాభిషేకం నిర్వహించరు. అయితే భద్రాచలం తరహాలోనే సత్యనారాయణపురం దర్గాలో కూడా పట్టాభిషేకం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని 9 మంది వేద పండితులు శాస్త్రోక్తంగా జరిపిస్తూ శ్రీరాముడికి కిరీట ధారణ చేస్తారు. పోకల దమ్మక్క అనే గిరిజన మహిళ తొలిసారిగా భద్రాచలంలో సీతారాములకు పూజా కార్యక్రమాలు నిర్వహించింది. అలా భద్రాద్రి రాముడికి తొలిసారిగా పూజలు అందించిన పోకల దమ్మక్క వారసుల్లో కొందరు నవమి సందర్భంగా దర్గాలో జరిగే కళ్యాణ తంతుకు తొలి తలంబ్రాలు పంపిస్తారు. ఇక అదేవిధంగా సత్యనారాయణపురం గ్రామంలోని రామాలయంలో జరిగే శ్రీరాముడి కళ్యాణానికి దర్గా నుంచి ముత్యాల తలంబ్రాలు పంపే విధానం కూడా మొదలుపెట్టారు. రాబోయే రోజుల్లో ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీరాముడికి గుడిని నిర్మించాలని సంకల్పించారు. ఈ దర్గా ప్రాంగణంలోని చర్చి, మసీదు, గురుద్వారాలను కూడా నిర్మిస్తామని, భవిష్యత్తులో సకల మతల సమ్మేళనానికి ఈ దర్గాను వేదికగా మారుస్తామని ఇక్కడి భక్తులు అంటున్నారు. యావత్ భారతదేశమంతా కూడా భక్తి శ్రద్ధలతోని సీతారామస్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని వాడన వీధి వీధిన భక్తి శ్రద్ధతోని జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే మన సత్యానపురంలోని నాగుల్ మీరా మౌలా చాంద్ దర్గా సమీపంలో స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవము వేలాది మంది భక్తుల యొక్క సమక్షంలో భక్తి శ్రద్ధతోని కార్యక్రమం కళ్యాణ మహోత్సవము 11 గంటల మొదలుపెట్టుకొని పూజ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు అనేక మంది విచ్చేసి స్వామివారి యొక్క కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరిస్తూ ఉన్నారు. మన యొక్క దర్గాలకు విశేషం ఏంటంటే ఈ దర్గా అయినప్పటికీ కూడా కులమతాలు అన్నీ సమానంగా భావించి కులాలు మతాలు ఏకమతంగా ఏకతాటిగా దాదాపు ఈ దర్గాలో 15 సంవత్సరాల నుంచి సీతారామస్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తూ 11-12 సంవత్సరాల నుంచి పట్టాభిషేక కార్యక్రమం కూడా నిర్వహిస్తూ జరుగుతున్నది. విశేషంగా మన యొక్క ఆంధ్ర భాష తెలుగు అంటే ఇటు తెలంగాణ ఇటు ఆంధ్ర ప్రాంతాల్లో పట్టాభిషేక కార్యక్రమం ఒక భద్రాచలంలో మాత్రమే జరుగుతూ ఉండేది. కానీ మన యొక్క విశేషంగా మన యొక్క సత్యనారాయణ గ్రామంలోని దర్గాలో 11-12 సంవత్సరాల నుంచి ఘనంగా వైభవంగా దమ్మక్క అనుయాయుల చేత రామాలయం కట్టించినటువంటి దమ్మక్క అనుయాయుల చేత నృత్యాలు, చిన్నపిల్లలందరూ నాట్యాలు, కోలాటాలు, వాహనాలతోని ఊరేగింపుగా సత్యానపు గ్రామం నుంచి దాదాపు ఒక 5 కిలోమీటర్లు ఇక్కడ దాకా నడిచి వచ్చి 5 గంటల సేపు నడిచి వచ్చి ఆ యొక్క తలంబ్రాల బియ్యము ప్రసాదాలు శిరస్సును ధరించి ఎంతో భక్తి శ్రద్ధతోని అలుపని తినకుండా భగవంతుని యొక్క భక్తితోని రాత్రి దాదాపు 1 గంట దాకా కార్యక్రమం జరిగింది. ఈరోజు
స్వామివారి యొక్క కళ్యాణ కార్యక్రమం జరుగుతుంది. ఇదే విధంగా మన యొక్క దర్గాలు కుల మతాలకు అతీతంగా అందరూ కూడా విచ్చేసి అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు కూడా సమానంగా భావించి ఆ మాలిక్ గారు లక్ష్మీనారాయణ గారి యొక్క ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమం ఘనంగా వైభవంగా జరిగింది. రేపు పట్టాభిషేక మహోత్సవం. ఇది చాలా విశేషమైనటువంటి పట్టాభిషేకం. ఎందుకంటే స్వామివారికి ఇప్పుడు పెళ్ళయింది, రేపు సతీసంగా కూర్చొని పట్టాభిషేకాన్ని స్వీకరిస్తూ ఉంటారు. అలాంటి పట్టాభిషేకానికి ఒక 10 మంది బ్రాహ్మణులతోని ఒక 20 30 మంది బృంద మేళదాళాలతోని కోలాటాలతోని కోడి బృందంతోని కోలాటాలతోని రకరకాల వాయిద్యాలతోని నృత్యము ఆడపిల్లలు నృత్యంతోని రకరకాలుగా వాయిద్య విశేషాలతో ఇక్కడ రేపు పట్టాభిషేకాలు జరుగుతూ ఉంది. అంగరంగ వైభవంగా ఆ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క పట్టాభిషేకం మనం ఎవరు చూసున్నాము. అలాంటి పట్టాభిషేకాన్ని తనివి తీరా చూసి మనస్సులో ఆనందపరిస్తే భగవంతుని యొక్క ప్రీతి పాత్రలు అవుతూ ఉంటారు. కాబట్టి అలాంటి పట్టాభిషేక మహోత్సవాన్ని తిలకించి రేపు ఆ యొక్క స్వామివారి యొక్క ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమం